నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। 11 మండలాల ప్రజల డిమాండ్ పీఎం జన్మన్ గృహాల బకాయిలు తక్షణమే మంజూరు చేయాలి। అల్లూరు జిల్లా జీకే వీధి అల్లూరు జిల్లా పాడేరులోని ఈరోజు ఐటీడీఏ కార్యాలయం వద్ద 11 మండలాలకు చెందిన ప్రజలు గిరిజన సంఘాలతో కలిసి భారీ ధర్నా నిర్వహించారు। పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన గృహాలకు సంబంధించిన బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రజలు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు। బకాయిలు విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు। ఈ ధర్నాలో వివిధ గిరిజన సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। 11 మండలాల ప్రజల డిమాండ్ పీఎం జన్మన్ గృహాల బకాయిలు తక్షణమే మంజూరు చేయాలి। పాడేరు ఐటీడీఏ ఆఫీస్ పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన గృహాలకు సంబంధించిన బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ 11 మండలాలకు చెందిన ప్రజలు ఈరోజు జూన్ 27, 2025న పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు। ఎందుకంటే ఫీల్డ్ అసిస్టెంట్ ఇంచుమించుగా అందరూ మన కుటుంబ సభ్యులై ఉంటారు। దయచేసి వాళ్ళు కొంచెం ప్రొజెక్ట్ చేస్తే ఈ ఎన్ఆర్జీఎస్ పేమెంట్ అనేది తొందరగా అయిపోతుంది। ఎందుకంటే ఆ కన్వర్జెన్స్ నిధులు ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది। మూడవది ఈ పెంచిన ₹1,00,000 అన్నది అన్ని రకాల గవర్నమెంట్లు అన్ని యాక్చువల్గా ఈ పెంచిన ₹1,00,000 కేవలం మన జిల్లా నుంచి ప్రపోజల్తో మాత్రమే అయ్యింది। కానీ మన జిల్లాకి ఇవ్వకపోవడం దురదృష్టకరమే। కానీ దానికి కారణం ఏంటంటే ఈ మిగతా జిల్లాలకు ఏంటంటే మన సప్లాన్ నిధుల నుంచి కాకుండా వాళ్ళు సపరేట్ ఫండ్స్ ఉంటాయి, మనకు ఎస్సీసీ సప్లాన్ నుంచి రావాల్సిన నిధులు కాబట్టి అది గౌరవ కలెక్టర్ గారి చేత ఇంకోసారి మేము గవర్నమెంట్ కూడా లెటర్ పెట్టించే ఏర్పాటు చేస్తాం। పీఎం జన్మన్ హౌసింగ్ బకాయి బిల్లులు 21 కోట్లు విడుదల చేయాలి। మేము కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలి। మేము కట్టిన ఇళ్లకు బిల్లులు చెల్లించాలి। హౌసింగ్ శాఖలో అవినీతి అక్రమాలు అరికట్టాలి। హౌసింగ్ శాఖలో అవినీతి అక్రమాలు అరికట్టాలి। జిందాబాద్ ఆదివాసీ గిరిజన సంఘం, జిందాబాద్ ఆదివాసీ గిరిజన సంఘం। హౌసింగ్ బకాయి బిల్లులు 21 కోట్లు విడుదల చేయాలి। హౌసింగ్ బకాయి బిల్లులు 21 కోట్లు విడుదల చేయాలి। హౌసింగ్ బకాయి బిల్లులు 21 కోట్లు విడుదల చేయాలి। ఒక్కొక్క ఇల్లుకు 10 లక్షలు పెంచాలి। జన్మన్ హౌసింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలి। మేము కట్టిన ఇళ్లకు బిల్లులు ఇవ్వాలి। మేము కట్టిన ఇళ్లకు బిల్లులు ఇవ్వాలి। బిల్లులు ఇవ్వకపోతే తెలుస్తాం, బిల్లులు ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తాం, బిల్లులు ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తాం। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని బిల్లులు ఇవ్వాలి। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బిల్లులు విడుదల చేయాలి। అధికారులు బయటికి రావాలి। అధికారులు బయటికి రావాలి। రావాలి 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 చెప్పాలి 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 రావాలి 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 చెప్పాలి 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 చెప్పాలి। జిందాబాద్ ఆదివాసీ గిరిజన సంఘం, జిందాబాద్ ఆదివాసీ గిరిజన సంఘం, జిందాబాద్ ఆదివాసీ గిరిజన సంఘం।